సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడైన దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో మాటలు వింటున్న శ్రోతలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాం. ఈ దినాన పరిశుద్ధ గ్రంథం నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమును చదువుకొని మనము దేవునిని మహిమపరుద్దాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, దివ్యమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ఈ వచనము మనకు ఒక స్పష్టమైన పిలుపును ఇస్తుంది. దేవుని యొద్దకు రండి, అప్పుడే ఆయన మీ యొద్దకు వస్తాడు. అంటే మనము దేవుని వైపు అడుగు వేస్తే ఆయన మనకు సమీపమవుతాడు. కానీ కేవలము దగ్గరగా రావడము సరిపోకూడదు. మన జీవితం కూడా స్వచ్ఛంగా ఉండాలి. చేతులను శుభ్రము చేసుకోవడం అంటే పాపపు పనులను మానివేసి నైతికంగా సద్గుణంగా ప్రవర్తించడమే. హృదయాలను పరిశుద్ధపరచడం ద్వారా మనలో ద్విమనస్కత్వము, సందేహములు తొలగిపోతాయి. మనము దేవునిపై పూర్తిగా విశ్వాసము పెట్టగలుగుతాం. మొత్తం మీద ఈ వచనము మనము దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని బలపరుస్తుంది. మన హృదయాలను పవిత్రంగా ఉంచే దేవుని పిలుపు. ఈ విధంగా మన జీవితము స్థిరమైన శాంతియుత విశ్వాసముతో నిండిపోతుంది. అటువంటి స్థిరమైన మనస్సు దేవుడు మనందరికీ, మన కుటుంబస్తులందరికీ దయచేసి మనందరినీ ఆయన ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.